ఓం నమఃశివాయ. దిక్కులేని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు హైదరాబాద్ సఫీల్గూడ ఆర్కే నగర్ వాస్తవ్యులైన కుమారి జయశీలా శెట్టి గారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత వారి గోత్రనామమైన జనకనుల్ల గోత్రనామంతో పూజలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి స్వయంగా అభిషేకం చేసి దివ్యాశీస్సులు పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగాకారము నీవై అఖిలము కాచే. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమ పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమ శివార్పణమస్తు. శతమానం భవతి శతాయు పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయువు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. తథాస్తు తథాస్తు. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతున్న యాగంలో పాల్గొని హోమంలో ఆజ్యాన్ని సమర్పించి హోమ ఫలాలను పొందారు. రుద్రాయుధం నమ మహాగణేశ్వరాయుధం నమ దుర్గాదేవతాయుధం నమ ఆగ్నేయుధం నమ ఆగ్నేయుధం నమ ఆగ్నేయుధం నమ ఆగ్నేయుధం నమ మహాదుష్ట ప్రజాపతయేధం నమ. స్వామి చెంత పూజించిన ఇటుకను అర్చకులు ఇవ్వగా వాటిని తీసుకుని వెళ్లి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో పాల్గొని పుణ్యకార్యంలో భాగమయ్యారు. రండి రండి ఆలయ నిర్మాణంలో భాగం అవుదాం. మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేద్దాం. మానవ సేవలో భాగంగా దిక్కులేని అనాథుల ఆకలి తీర్చడంలోనే అసలైన సంతోషం ఉందని నమ్ముతూ జయశీలా గారు ఆశ్రమంలో జీవిస్తున్న 600 మంది అభాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయమందించారు. మాధవ సేవలో తరించి మానవ సేవకు సహకరించిన జయశీలా గారిని ఆ శివయ్య చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. నా పేరు సుశీలా కిలారి అండి. మేము మల్కాజ్గిరి వాస్తవ్యులం. ఇక్కడ చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్న అనాథాశ్రమం గురించి చాలా విన్నాము. ఎప్పుడు వద్దామనుకున్నా కుదరేది కాదు. దేవుడి దయ వల్ల ఇవాళ కుదిరింది. ఈ ప్రశాంతమైన వాతావరణంలో చాలా బాగా చేశారు. ఇక్కడ శివుడికి అభిషేకం, హోమం, పూజలు, అనాథలకి చూసుకోవడం చాలా నచ్చింది నాకు. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తోంది. ఇంకోసారి రావడానికి ప్రయత్నిస్తాను. సో మీరు కూడా వచ్చి చూసి మీరే ఇవ్వగలిగితే ఇంకా మంచిది. నేను ఫీల్ అయింది మీకు చెప్పాను. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటలా 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.